తర్వాత చాలా తిరిగిన తర్వాత మనిషికి అనుభవపూర్వకంగా తెలిసేది ఏంటంటే ప్రపంచంలో ఏ వస్తువు కూడా శాశ్వత ఆనందాన్ని మనకి ఇవ్వలేదు అని. ఏదన్నా ఇస్తే కాసింతసేపు సుఖాన్ని ఇస్తుంది తప్పితే మళ్ళా అది ఆ వస్తువు వద్దు ఇంకోటి కావాలనో, లేకపోతే అదే వస్తువుని ఇంకా ఉంచుకోవాలా అన్న బాధ, లేకపోతే ఆ వస్తువుని కోల్పోతే మళ్ళా కోల్పోయామనే బాధ, మొత్తానికి ఏదో రకంగా బాధే మిగులుతుంది తప్పితే కేవలము ఒక వస్తువుని పొందినంత మాత్రాన శాశ్వత ఆనందం దొరికింది మన జీవితంలో అనుకుంటే అలాగే ఏ వస్తువు మన జీవితంలో కనిపించదు. బాహ్య ప్రపంచంలో ఏది కూడా లేదు. దేన్ని పొందాక ఇంకోటి పొందాల్సిన అవసరం లేదు అని చెప్పగలిగే లాంటిది ఏదన్నా బాహ్య ప్రపంచంలో ఉందంటే ఎక్కడా ఏమీ లేవు. మనం అవివేకంతో వాటి వలన సుఖం కలుగుతుందని తెలుస్తున్నాము. ఎప్పుడు మనం ఏమనుకుంటాము, ఆ బాహ్యంగా ఏదో ఒక వస్తువు తెచ్చుకుంటే మనకు సుఖం వస్తుంది, ఏదో నాకు నలుగురు వ్యక్తులతో కూర్చొని మాట్లాడితే సుఖం వస్తుంది, ఎక్కడికో తిరిగితే సుఖం వస్తుంది, ఇలానే అనుకుంటూ ఉంటాము. అది కేవలం మనం అవివేకంతో అనుకుంటున్నాం. అలా ఏదో చేస్తే సుఖం వస్తుంది అనుకుంటున్నాం, కానీ నిజానికి ఏమంటున్నారు, అలాగే నువ్వు ఏం చేసినా సరే బాహ్య ప్రపంచంలో సుఖం వచ్చే ప్రశ్నే ఉండదు అంటున్నారు. మనసు ఆత్మ నుండి బయటకు పోయినప్పుడు దుఃఖం అనుభవిస్తుంది. అయితే ఏమంటున్నారు, ఆలోచనలు ఆత్మ నుండి బయటకు పోయేటప్పుడు దుఃఖంగా అనిపిస్తుంట. ఎందుకు? ఆత్మే ఆనందం కదా. ఆ ఆనందాన్ని విడిచేటప్పుడు మనసుకి ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. ఎప్పుడైనా మనం ఒక సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం, ఎవరైనా అది వదిలేసి వెళ్ళిపోవంటే అయ్యో ఇంత సుఖమైన జీవితం, ఇంత ఆనందమైన జీవితం, దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలా అని ఎలా అయితే దుఃఖిస్తామో, మనసు కూడా ఆనందమైన ఆత్మని పట్టుకుని ఉన్నంతసేపు మహదానందంలో ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మని వదిలి వెళ్ళాలో అది చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంది అంటున్నారు. వాస్తవంగా మన కోరికలు తీరినప్పుడు ఎలా మనసు యథాస్థానానికి మరలి ఆత్మ సుఖమునే అనుభవిస్తూ ఉంటుంది. అయితే నిజంగా సుఖము కూడా వస్తుందంటే ఎప్పుడు అంటున్నారు? ఏదో ఒక వస్తువుని కొన్నినంత మాత్రాన సుఖమని అనిపిస్తుంది అంటున్నాం చూడు, ఆ సమయంలో నిజంగా ఆ వస్తువు వల్ల కాదట. ఆ వస్తువు దొరికింది అనే ఆనందంలో మన మనసు మళ్ళా దాని యథాస్థానానికి మూల స్థానంలో ఉన్న ఆత్మ దగ్గరికి చేరి ఆత్మ సుఖాన్ని అనుభవిస్తుందంట. అందుకని మనకు సుఖంగా అనిపిస్తుంది. అంటే ఒక బాహ్య ప్రపంచంలో ఒక వస్తువు వల్ల కానీ, ప్రదేశం వల్ల కానీ, వ్యక్తి వల్ల కానీ ఏదైనా సుఖం అనుభవిస్తున్నామా అంటే అది బాహ్యంగా అట్లా కనిపించచ్చు, కానీ ఆ సమయంలో మనం అంతర్ముఖమై మన ఆత్మ దగ్గర చేరి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటామంట. ఈ విధంగా మనసు ఆత్మను వదిలి బయటకు లోపలికి చరిస్తూ ఉంటుంది. నిజానికి ఏం చేస్తుందట? మనసు లోపలికి బయటకు వెళ్తూ ఉంటుంది. లోపలం అంటే అంతర్ముఖం అవడం, బాహ్యం అంటే బాహ్యముఖం అవడం, బాహ్య ప్రపంచంలో తిరగడం. ఇలాగ మనసు ఏం చేస్తుందంట? కాసింతసేపు ఇటు కాసింతసేపు అటు తిరుగుతూ ఉంటుందంట. అంటే నీడలో నుండి ఎండకు, ఎండలో నుండి నీడకు వస్తున్నట్లుగా కొంతసేపు అటు కొంతసేపు ఇటు వచ్చేవాడు అవివేకి. ఏదో ఎండగా ఉంది కదా అని కాసేపు నీటిలో నుంచున్నాడు, మళ్ళీ అయ్యో చలిగా ఉందని ఎండలో నుంచున్నాడు, అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. అలాగా ఇక్కడ కూడా ఏమవుతుంది, భగవాన్ని పట్టుకోవాలి అంటే నిజంగా అంతర్ముఖం అయితే సరిపోతుంది, ఆనందం అక్కడే ఉంది. కానీ అలా కాకుండా ఇంకా బాహ్య ప్రపంచంలో ఏమైనా దొరుకుతుందేమోనని కాసేపు అటు వెళ్తాడు, అది లేదు బాగాలేదు అనుకుంటాడు, మళ్ళీ అంతర్ముఖం అవుతాడు. అబ్బాయి ఇక్కడ కాదు మళ్ళీ బయట దొరుకుతుందేమో అటు పరిగెడతాడు. అలాగేమంటున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. వాడిని అవివేకు అంటారట. వివేకి ఎన్నడూ నీడని విడిచిపోడు. ఏం చెప్తారు? ఎప్పుడు వరకు నువ్వు జగత్తుని పట్టుకున్నావో, ఎప్పటి వరకు శరీరమే నేను అనే ధ్యాసలో ఉన్నామో అప్పుడు వరకు మనం ఏం చేస్తాం? జగత్తునే పట్టుకుని ఉంటాం, బాహ్య ప్రపంచంతోనే కనెక్ట్ అయ్యి ఉంటాం. ఆ జ్ఞానేంద్రం ఏదో అడుగుతుంది, దాన్ని కొని తేవాలనుకుంటాము, దాన్ని తెచ్చినా సరే కాసింతసేపు సుఖం అనుభవిస్తాం, మళ్ళా కష్టం అంటుంది. దొరక్కపోతే మళ్ళా దాని మీద క్రోధం వస్తుంది, మళ్ళా దుఃఖాన్ని అనుభవిస్తాం. మొత్తానికి ఏమవుతూ ఉంటుంది? ఎప్పటి వరకు మనం జగత్తుని పట్టుకుని ఉన్నామో అప్పటి వరకు దుఃఖమే ఉంటుంది అంటున్నారు. అది లేనప్పుడు మనసు ఆనందాన్ని అనుభవిస్తుంది. సింపుల్ గా ఏం చెప్తున్నారు, ఎప్పటి వరకు మనం బాహ్య ప్రపంచాన్ని పట్టుకుంటామో అప్పటి వరకు మనకి ఆనందం అనేది రానే రాదు. ఎప్పుడు వచ్చి మనము బాహ్య ప్రపంచాన్ని వదిలేయడం మొదలు పెడతాము, ఎంత కష్టమైనా సరే బాహ్య ప్రపంచంలో ఉన్న బంధాలు అవి ఖచ్చితంగా ఉంటాయి. మనం వచ్చామంటే ఈ శరీరానికి కొన్ని బంధాలు ఉంటాయి, దానికి ఉన్న బాధ్యతలు నెరవేర్చడం తప్పితే దానికి అంతకన్నా ఎక్కువ బరువులాగా చేసుకోవద్దు అంటారనమాట. సో ఎవరికైతే అది తెలుస్తుందో, కేవలం శరీరంతో చేయాల్సింది చేస్తూ మనసును మాత్రం తీసుకెళ్లి స్వామి వారి దగ్గర పెడతాము, అంతర్ముఖమై ఉంటాము,
పని చేస్తూ కూడా మనకు అదే చెప్తారు కదా, ధ్యానం చేస్తూ పని చేయాలి, పని చేస్తూ ధ్యానం చేయాలి. ఆ రెండింటికి డిఫరెన్స్ కూడా తెలియని ఒక స్థితికి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఇలాగా పని చేస్తున్నప్పుడు కూడా ఆ స్మరణే జరుగుతుంది. అదే ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకా నువ్వు అందులో లేవు అనడానికి ఏముండదు కదా. శారీరకంగా పని జరుగుతూ ఉండొచ్చు, కానీ మనసును మాత్రం తీసుకెళ్లి మనం అంతర్ముఖం చేశామా, అప్పుడు కూడా ఏదో స్వామివారి నామో, స్వామివారి భజనో, స్వామివారి గురించి ఏదన్నా తలంపులోనో ఉంటే గనుక మనము అంతర్ముఖం కాలేదని చెప్పడానికి ఏమీ లేదు. శరీరంతో నువ్వు ఏమన్నా చేయి, మనసుని మాత్రం తీసుకెళ్లి భగవంతుని దగ్గర పెట్టు అంటారు. ఎందుకంటే అక్కడ మాత్రమే నీకు కావాల్సిన సచ్చిదానందం దొరుకుతుంది. తప్పితే జగత్తులో నువ్వు దేని వెంట పరిగెట్టినా సరే కేవలం మనం మన సమయాన్ని వేస్ట్ చేసుకుంటామేమో తప్పితే అందుకన్నా మనకు వచ్చేది ఏముండదు అనమాట. అందుకని ఎవరు జగత్తును పట్టుకుంటారో అప్పటి వరకు దుఃఖం అనేది తప్పదు అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, మాయ గురించి చెప్తున్నారు. భగవంతుని స్వశక్తి వల్లనే సృష్టి జరిగింది. జగత్తు అంతా మాయ అంటాము, భగవంతుడే కదా ఆయన శక్తితో. ఇక్కడ ఏదన్నా ఈ జగత్తు సృష్టించబడింది, లేకపోతే జగత్తులో ఉన్న జీవులు సృష్టించబడ్డారు, లేకపోతే జగత్తులో ఉన్న అణువు కూడా ఎవరితో సృష్టించబడ్డారు, భగవంతుని వల్లనే సృష్టించబడ్డారు. భగవంతునిలో నుంచే వచ్చాయి, మళ్ళా భగవంతునిలోకే లీనమైపోతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎవరిది ఉంది స్వశక్తి, భగవంతునిదే ఉంది. ఆయన శక్తి వల్లనే ఇదంతా సృష్టించబడి ఉంది. జగత్ అంతా మాయ అంటాము, అసలు మాయే మాయ కదా, దాన్ని ఎవరైనా వెలుపల ఉండి కదా చూడాలి. అటువంటప్పుడు మాయలోని తారతమ్యాలను ఎలా గుర్తించగలము? జగత్తు ఒక దిగ్విషయము అంటున్నారు. జగత్తుని ఏమంటాం, మాయ అంటాం, బాగుంది. అసలు మాయే మాయ కదా అంటున్నారు. ఏది మాయ అంటున్నామో అది ఇంకా మాయ కదా అంటున్నారు. అలా అయితే ఏమంటున్నారు, దాన్ని ఎవరైనా వెలుపల ఉండి కదా చూడాలి. మనమే అందులో ఉన్నాం అనుకుందాం, అందులో ఉన్నదాన్ని మనం చూడలేం. మనం మాయలో ఉన్నప్పుడు మాయను ఎలా చూస్తాం, చూడలేం. మాయను చూడాలంటే ఏం చేయాలి, మనము బయట నుంచి చూడాలి. ఏదో ఒక స్టేజ్ మీద ఏదో నాటకం జరుగుతుంది, అక్కడే నుంచి ఉంటే మనకి సరిగ్గా కనిపించదు. అదంతా కలిసిపోయి ఉన్నాము, అందులో ఉండిపోయాం. కాబట్టి ఏదో ఒకవైపు ఉన్నాము, వెనక ముందు ఎవరెవరు పాత్రలు తిరుగుతూ ఉంటే అదేం అర్థం కాదు. అదే మనం ఎదురుగుండా కూర్చున్నాము, ఎదురుగుండా ఒక సీట్లో కూర్చొని అప్పుడు అక్కడ ఏ నాటకం జరుగుతుందో చూసామనుకో మనకి క్లారిటీ ఉంటుంది. అలాగే మాయను చూడాలంటే దానికి వెలుపలికి వెళ్ళి చూడాలి. మనం మాయలోనే ఉండి మాయను ఏదో గ్రహించేద్దామా అంటే అది ఎలా కుదురుతుంది, కుదరదు అని చెప్తున్నారు. అటువంటప్పుడు మాయలోని తారతమ్యాన్ని ఎలా గుర్తిస్తాము? జగత్తు ఒక దృగ్విషయము. జగత్తు కళ్ళకి కనిపించేది, కేవలము దృగ్విషయం అంటే కళ్ళకి కనిపించేది మాత్రమే. నువ్వు పైకి ఏం కనబడుతుందో దాన్ని మనం జగత్ అంటున్నాం. కనబడుతుంది మాత్రమే, పైకి ఏదన్నా కనిపించవచ్చు. ఇప్పుడు మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో పైకి చూపిస్తారు, మనకు అసలు పైకనే కలర్ మారిపోయింది అంటారు. మనకు అర్థం కాదు అది ఎలా మారిపోయింది, లేకపోతే అందులోంచి ఏవో పావురాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఏంటి అని. అంటే మనకి ఏది కనబడుతుందో నిజానికి అక్కడ అది లేదు, లేకపోతే అక్కడ ఏది ఉందో అది మనకి కనిపించట్లేదు. ఇలాగా ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టుగా చేసేది మాయ. మాయే మాయ కదా అంటున్నారు. అదే ఇంకా మాయ అని చెప్తున్నారు. సో ఈ దృశ్యమాన జగత్తు ఏ మార్పు చెందనటువంటి ఒక ఏకైక సత్య వస్తువు యొక్క సత్తాపై ఆధారపడి ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక దృశ్యమాన జగత్తు ఉంది, కనబడే ఒక జగత్తు ఉంది. కానీ ఆ జగత్తు కూడా ఉంది అంటే అది నిజంగా ఎక్కడుంది అంటున్నారు, ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. ఒక వస్తువు ఉంది అంటే దాన్ని ఏదో సృష్టించిన వాడు, తయారు చేసిన వాడో, లేకపోతే ఏదో ఒక మూలం ఉంటది. ఒక వస్తువు వచ్చిందంటే అలా దానికి అది వచ్చేది కదా, అది వెంటనే మనం ఏమంటాము, ఇది ఎవరో తయారు చేశారని, ఎక్కడి నుంచో తెచ్చాము, ఎవరన్నా దాన్ని సృష్టించారు, ఏదో మొత్తం చెప్తూ ఉంటాం. అంటే ఆధారం అంటే ఏదో ఒకటి ఉంది. సో అలా ఒక సత్యమైన ఒక వస్తువు యొక్క సత్తాపై ఆధారపడి ఉంటుంది. ఇది మాయ అంటే అసత్యమైంది. కానీ దేని మీద ఆధారపడింది, సత్యమైంది ఒకటి ఉంది. ఇది అబద్ధంగాను మాయలాగా కనిపించే ఒకటి నిజమైంది, సత్యమైన ఒక దాని మీద ఆధారపడి ఉంది అంటున్నారు. జగత్ వ్యవహారంలో మునిగి ఉన్నావు కాబట్టి ఈ జగత్తు నీకు సత్యంగానే గోచరిస్తుంది. అలా ఎలా మాయ అంటున్నావు, మాకు అన్ని కనబడుతున్నాయి కదా, లోకం కనబడుతుంది, వ్యక్తులు కనిపిస్తున్నారు, పర్వతాలు, నదులు ఇన్ని కనబడుతుంటే ఇదేదో మాయ అంటే ఉన్నది లేదు, లేదు ఉందని ఎట్లా చెప్తున్నావు, ఇవి మనకు కనబడుతున్నాయి కదా అని మనం అంటామంట. ఎందుకంటాము, ఎందుకంటే ఈ మాయలో మనం కూడా భాగం కాబట్టి, మనం కూడా ఇందులోనే ఉన్నాం కాబట్టి మనకి ఈ మాయ అంటే లేనిదేదో ఉన్నట్టు, ఉన్నదేదో లేనట్టు మనకి అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా దానిలోనే ఉన్నాం కాబట్టి. జగత్తుకు అతీతంగా వెళ్ళిపో అంటున్నారు. ఫస్ట్ నువ్వు ఆ జగత్తు నుంచి నువ్వు బయటికి వెళ్ళు.
జగత్తు మాయతో ఉంది కాబట్టి నువ్వు ఆ మాయ నుంచి నువ్వు కొంచెం బయటికి వెళితే ఏమవుతుంది, అప్పుడు అది మాయమయ్యి సత్యం ఒక్కటే నిలుస్తుంది. ఎప్పుడైతే ఈ జగత్తు అనే ఆ మాయ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయి చూసావో అప్పుడు ఏమంటున్నారు, అసత్యం అని చెప్తున్నాం కదా. జగత్ అనేది నిజంగా అక్కడ ఉందంటే లేనిది ఉందని చూపిస్తున్నారు. కాబట్టి అలాంటి మాయ అవునా కాదా, అసత్యమా సత్యమా అని తెలుసుకోవాలంటే ఏమంటున్నారు, నువ్వు దాని నుంచి బయటికి వెళ్ళిపోతే నిజం అనేది ఏంటో, సత్యం ఒకటి ఉంది అనేది నీకు అర్థమవుతుంది అంటున్నారు. అందులోనే ఉన్నంతసేపు నీకు అది అర్థం కాదు. బాహ్యంగా వెళ్ళి చూస్తే అవును కదా ఈ జగత్తు మాయ కదా అని మనకి తెలుస్తుందట. మనస్సు బహిర్ముఖమై ఉన్నప్పుడు జగత్తు యొక్క ఉనికి బాహ్యమైన వస్తువుగానే గోచరిస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే బహిర్ముఖమై ఉంటుందో అంటే ఆ ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉందనుకో, దానికి ఏమవుతుంది, జగత్తు యొక్క ఉనికి బాహ్యమైన వస్తువుగానే గోచరిస్తూ ఉంటుంది. ఈ జగత్తు ఉందంటే ఏమంటారు, అవును వస్తువు ఉంది అంటారు. ఎందుకంటే ఇది బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంది మనసు. అదే అట్టి సమయంలో మనసు ఆత్మలో తన అనన్యాత్మకతను పోగొట్టుకుంటూ ఉంటుంది. అనన్య ఆత్మ, ఆత్మ అనాత్మ ఉంది కదా. అనాత్మ అంటే శరీరం కదా, ఆత్మ అనేది లోపల భగవంతుని రూపం. అయితే ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఆ బయట ప్రపంచంలో కలిసిపోతున్నామో ఆ అనాత్మే సహజమైంది అనే దానికి వచ్చేస్తాం అనమాట. మనకి ఏమనిపిస్తుంది, ఈ ఎలాంటి శరీరం మనకి కనిపిస్తుందో అలాగే ఈ జగత్తు కూడా నిజమే. సో ఇది నిజమే, ప్రపంచము నిజమే, ఇందులో జరుగుతుందంతా కూడా సత్యంగానే అని గోచరిస్తుంది. తప్పితే నిజంగా ఆత్మ ఏది ఉందో అది మాత్రం నాలో ఉంది, అదే సత్యమే. తప్పితే ఈ బాహ్యపరంగా కనిపిస్తుంది కానీ కనీసం నా శరీరం అయినా సరే ఏమైనా సత్యమైంది నిత్యమైందా అంటే కాదు అని మనకి అర్థం కాదు అంటున్నారు. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచాన్ని పట్టుకుని ఉన్నాం కాబట్టి. తర్వాత ఏం చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారము, దీని గురించి మాట్లాడడము భ్రమ. ఎందుకంటే ప్రజలు అనాత్మను ఆత్మగాను అసత్యాన్ని సత్యంగాను భ్రమిస్తూ ఉంటారు. ఇంకా ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోవాలంటే అది చాలా కష్టం అంటున్నారు. ఎందుకంటే సహజంగా మనకి ఏమనిపిస్తుంది, ఈ శరీరమే నేను అనుకుంటున్నాను తప్పితే ఈ శరీరం నేను కాదు, నాలో ఉన్న ఆత్మే నేను అని మనకి అనుభవపూర్వకంగా తెలుసుకోవడం ఎంత కష్టమో కదా. చెప్తున్నారు గురువులు, ఎంతసార్లు చెప్తున్నారు, మనము వింటున్నాము. కానీ నిజంగా మన శరీరం గురించి మనం పట్టించుకోకుండా ఉంటామా అంటే భ్రమ అన్నట్టు అయిపోతుంది. అంటే జరుగుతాదా అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే అంతలాగా మనం శరీరాన్ని నేను అనే ధ్యాసలోనే ఉండిపోయాం, అలాంటి భ్రమలోనే పడి ఉన్నామన్నమాట. అసత్యాన్ని సత్యంగా భ్రమిస్తూ ఉంటారు. ఏదైతే అసత్యమో ఈ శరీరం నిలవదు అనేది మనకి తెలిసినా సరే నేను ఈ శరీరాన్ని అనే దాంతోనే పట్టుకున్నాం తప్పితే ఈ శరీరం తర్వాత కూడా నాకు ఇంకా జీవితం ఉంది, ఆత్మ రూపంలో నేను ఇంకా ఉంటాను, జీవించి ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ ఏవో జన్మలెత్తాలి, ఏవో యోనుల్లోకి వెళ్ళాలి. ఈ రోజు నేను ఏం చేస్తున్నాను, ఈ కర్మఫలాన్ని నేను ఏదో రూపంలో నేను కూడా అనుభవించాలి అనేది మనకి తెలియడం లేదు. అంటే ఎందుకు తెలియదు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ అనాత్మనే నేను అనే భ్రమలో కేవలము ఈ శరీరం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకే ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటారు తప్పితే ఆ తర్వాత ఏంటనేది ఎవరో ఆలోచించరు. ఎవరైతే నిజంగా గురువు పాదాలు పట్టుకున్నారో, గురువు గారి అనుగ్రహం దొరుకుతుందో వాళ్ళు మాత్రము ఈ శరీరం తర్వాత కూడా ఇంకా ఏదో నాకు జీవితం ఉంది అని తెలుసుకుంటాడు. తప్పితే నిజానికి మనిషి ఏమంటున్నారు, ఎప్పుడు ఆవలేముందనే చూడడు. కేవలం ఈ శరీరం ఏంటి, ఈ శరీరం ఇంకా ఎంతకాలం ఉంటుందో దాన్ని ఇంకెంత సుఖపెట్టాలి, లేకపోతే ఈ శరీరం ఉండిపోయేటట్టు ఇంకా ఇంకా ఆస్తులు సంపాదించాలి, ఇంకా ఇంకా ఏదేదో చేయాలి భ్రమిస్తూ ఉంటాడు. తప్పితే ఇది ఎంతకాలం ఉంటుంది అనేది మనకు తెలియదు. కానీ ఇది పోయినంత మాత్రాన నిజంగా మనకి ఇంకా జీవితం ఏముండదా అంటే ఆత్మ రూపంలో మనం ఇంకా జీవిస్తూ ఉంటాము. ఆ ఆత్మ రూపంలో మనకి వేరే వేరే జన్మలు వస్తాయి, వేరే వేరే యోనులు వస్తాయి. మనం ఇప్పుడు చేసిన కర్మఫలాలను కూడా మనం అనుభవించాల్సి వస్తాయి. ఇది అంతా తెలియడం చాలా కష్టం అంటున్నారు. దాన్ని పోగొట్టుకోవడానికి ఆత్మ సాక్షాత్కారం అయిందనుకోవడం ఇంకా భ్రమ. అయితే ఎప్పుడైతే ఈ సత్యం తెలిసిందో, ఆ సత్యం పోయిందో, అలాంటి ఒక స్థితిని ఆత్మ సాక్షాత్కారం అనుకుంటే అలాంటిది పొందగలుగుతామంటే అది ఇంకా భ్రమ అంటున్నారు. అంటే అవన్నీ చాలా చాలా కష్టం అని చెప్పడం అనమాట. మనకి ఉన్న ఈ అనాత్మే నేను కాదు, ఆత్మ నేను అని తెలుసుకోవడం ఒక భ్రమ అయితే ఆ స్థితిని పొందడం ఇంకంతకన్నా కష్టమైనది అంట. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు ఉండేది, దానికి సాక్షాత్కారం ఉండదు. సాక్షాత్కారం అంటే ఏంటి, ఏదో లేనిది అప్పుడు అలాగ రావడము, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ మనకి నిలబడ్డాన్ని సాక్షాత్కారం అంటారు కదా. అయితే ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఎందుకు అవుతుంది, అది ఆల్రెడీ మనకుంది కదా.
మనం ఎప్పటి నుంచి అనాత్మను తీసుకుని ఉన్నామో, ప్రాణం పోసుకుని ఉన్నామో, ఆ రోజు నుంచి ఎప్పటి వరకు మనలో చైతన్యం నిలిచి ఉంటుందో అప్పటి వరకు ఆత్మ మనలోనే ఉంటుంది. మరి ఇంకా కొత్తగా ఆత్మ సాక్షాత్కారం అని ఎందుకు అంటున్నావు? సాక్షాత్కారం అంటే మధ్యలో వచ్చేది, ఎప్పుడో సడన్ గా భగవంతుడు సాక్షాత్కరించాడంటే అంటారు. అంటే ఏదో కాసింతసేపు ఆయన కనపడి ఆ రూపాన్ని చూపించి వెళ్ళిపోయారు, అది వేరు. కానీ మనలో ఉన్న ఆత్మ కొత్తగా సాక్షాత్కరించడానికి ఏం లేదే, ఎందుకంటే మనం పుట్టామంటేనే ఆత్మ ఉంది కాబట్టి పుట్టాము. మనము ఇంకా మన జీవితం వెళ్ళిపోయింది, లేకపోతే మన జీవితం అయిపోయింది అంటే అనాత్మ అక్కడ ఆగిపోయింది, నశించిపోయింది తప్పితే ఆత్మ అయితే ఆగదు కదా. సో ఆత్మ అయితే ఎప్పుడు ఉంది, మరి దాన్ని పట్టుకుని మనం సాక్షాత్కారం అన్న పదం ఎలా ఉపయోగిస్తున్నాము అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మ సాక్షాత్కారం అనే పదమే అసలు సరి అయినది కాదు, అదే భ్రమ అని అంటున్నారు. ఎందుకంటే ఉండేది అంతా ఆత్మ తప్ప వేరే లేనప్పుడు ఆత్మ అనేది ఏమంటున్నారు? కేవలం మనలోనే ఉంటుందా? కాదు కదా, విశ్వమంతా ఉంటుంది. సో అంతటా మన ఆత్మే ఉన్నప్పుడు మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అంటే ఎలా కలుగుతుంది అని అడుగుతున్నారు. ఇంకా సరే, మనలోనే ఆత్మ రూపంలో పరమాత్మ ఉన్నారా అంటే అది ఒకవైపు పెడితే, మనలో ఉన్న ఆత్మ ఏమైతే ఉందో అది విశ్వమంతా ఉంది అంటే ప్రతి అణువులోనూ ఉన్నప్పుడు ఇంకా క్రొత్తగా నాకేదో ఆత్మ సాక్షాత్కారం కలిగింది అంటే ఇంకా ఎక్కడన్నా కనబడడానికి ఏదన్నా వీలుందా? ఏదన్నా ఒక ప్లేస్ ఉందా? ఏం లేదు కదా. ప్రతి దాంట్లోనూ స్వామి ఉన్నారు. ఇంకా కొత్తగా మళ్ళీ స్వామి కనిపించాలని కానీ, లేకపోతే ఆ సమయంలో కనిపించాలి, లేకపోతే ఈ ప్రదేశంలో కనిపించాలి, లేకపోతే ఈ రూపంలో కనిపించారనడానికి ఏముంది? అంతా ఆయననే చెప్తున్నాం కదా. దేశ కాల పరిమితులు, రూపాలు అవి ఏమీ లేవు స్వామికి, అంతే కదా. ఇక్కడ ఏమీ లేవు అన్నప్పుడు మరి ఏ రూపంలో నువ్వు ఆయన్ని ఆత్మ సాక్షాత్కరించావని చెప్తావు? సో ఆ పదం కూడా సరి అయింది కాదు అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు? మోక్షము. అందరూ మోక్షం ఎక్కడ ఉంది అనుకుంటూ ఉంటారు, దాన్ని పొందాలనుకుంటారు, కానీ అది తప్పు. నీలో ఉన్న ఆత్మను తెలుసుకోవడమే మోక్షము. కేంద్రీకరించు, అది నీకు లభిస్తుంది. అయితే మోక్షం అనేసరికి ఏమంటారు? ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తామో అప్పుడు ఏదో విమానం వచ్చి మనం తీసుకెళ్ళిపోతుంది, అక్కడ ఏదో మోక్షం ఉంటుంది, అందులో ఏదో చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి రకమైన ఆలోచనలేమో ఇంతకుముందు ఉండేవి కదా. మనకి గురువులు కృప లేనప్పుడు మోక్షం అంటే అలాంటి ఏవో ఆలోచనలు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటారు? మోక్షం అంటే అనాత్మ తర్వాత వచ్చేది కాదు, అనాత్మ ఉన్నప్పుడు కూడా మనము ఆ ఆత్మని కనుక అనుభవించగలిగితే, ఆత్మలో మనం లీనమవ్వగలిగితే, ఆత్మలో మనం రమించగలగడం నేర్చుకుంటే కనుక ఇప్పుడే మనం మోక్షాన్ని సాధిస్తాం అనమాట. అందుకని మోక్షం ఎప్పుడో వస్తుంది అనే భ్రమలో లేకుండా ఇప్పుడే మోక్షాన్ని ఎలా సంపాదించాలి అని నువ్వు ఆలోచించు అంటున్నారు. తర్వాత మంత్రం గురించి చెప్తున్నారు. నిశ్చలంగా అంటే ఆలోచనలు లేకుండా ఉండి నేనే దైవము అని అనుకో, అదే మంత్రం అంటున్నారు. మంత్రం అని పర్టికులర్గా ఏవో చెప్పాల్సిన అవసరం లేదట. నేనే దేవుణ్ణి, నాలో ప్రతి అణువు ఆ భగవంతుందే కదా. నాలో ఉన్న ఆత్మ పరమాత్మే, నాలో ఉన్న ప్రతి అణువు పరమాత్మే. ఇంకా కొత్తగా ఎక్కడో భగవంతుడు ఎక్కడున్నారు? సో నాలోనే ఉన్నారు అని మనం ప్రశాంతంగా మన ఆలోచనని కనుక అంతర్ముఖం చేయగలిగితే ఆ స్వామిని మనలోనే మనం దర్శించుకుంటాం అనమాట. ఆ రకంగా చేసేది మంత్రం అంటున్నారు. ముక్తి అంటే ముక్తి మన సహజ లక్షణము, మనకి అది మారు పేరు. ముక్తి కావాలని కోరుకోవడము హాస్యాస్పదం అంటున్నారు. మనకి ముక్తి అనేది చాలా సహజమైన లక్షణం అంట, మనమే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, సహజంగానే మనకి ముక్తి అనే లక్షణం ఉందట. మనకి అది మారు పేరు. యాక్చువల్గా మనకి అంటే ఇంకా మనమే ముక్తి అని అనుకోవడం అనమాట. అయితే ముక్తి కావాలని కోరుకోవడం హాస్యాస్పదం అంటున్నారు. మన దగ్గర ఆల్రెడీ మనమే ముక్తి అయినప్పుడు, మన దగ్గరే ముక్తి ఉన్నప్పుడు మళ్ళా ఏదో కోరుకుంటున్నామా అంటే అది ఏదో నవ్వులాటగా ఉంది, అది నిజం కాదంటున్నారు. నీడలో ఉన్న మనిషి ఎండలోకి వెళ్ళి మళ్ళీ విశ్వ ప్రయత్నం చేసి నీడలోకి రాగానే అమ్మయ్య నీడని చేరుకున్నాను అన్నట్లు ఉంటుంది. అంటే మనము ఈ ముక్తి అనేది మన దగ్గరే ఉన్నా సరే దాన్ని వదిలేసి ఏదో మళ్ళా బంధాలు, బాంధవ్యాలు, బరువులు అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి అన్ని మన చుట్టూ చుట్టబెట్టుకొని, అది నిజంగా అంతంత బాధ్యత మనకు ఉన్నా లేకపోయినా సరే అవన్నీ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళా ఏదో గురుకృప వలన ఈ బాహ్య ప్రపంచంలో ఇన్ని బంధాలు ఉండకూడదని నెమ్మదిగా మన ఆలోచనల్ని, మన ఆచరణని, మన బాధ్యతల్ని తగ్గించుకున్నాక మళ్ళా ఏమవుతుంది? ఒంటరితనానికి వస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది? అమ్మయ్య అప్పుడు నాకు ముక్తి అనేది తెలుస్తుంది అంటాం. అంటే ఏంటి? నువ్వు పుట్టినప్పుడు ఒంటరిగానే పుట్టావు, నిజంగా అలాగే ఉంచితే నువ్వు అలా ఒంటరిగానే పెరుగుండేవాడు. కానీ ఆ తర్వాత పరిసరాలు అవని మాయా అవని మనం ఏం చేస్తాం? మనమే బంధాలు, బంధనాలు, మిత్రులు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి పెంచేసుకుంటూ ఉంటాం.
మనమే ఆ బంధాలు మనం వేసేసుకుంటున్నాం సంఖ్యలు తప్పితే నిజంగా అక్కడ ముక్తి అనేది కావాలా? అసలు ఏ ఏ ఏ బంధాలతో మనమేం పుట్టమే యాక్చువల్‌గాను. కానీ మనకు అంత జ్ఞానం ఉండదు కాబట్టి తర్వాత మనం ఏవో పెంచుకుంటాం అన్నమాట. అవి బంధాలవని, బాధ్యతలవని ఏమైనా సరే. ఆ బాధ్యతలు కూడా కేవలం బాధ్యత కింద తీసుకుంటాం లేదు. బరువులాగా ఎవ్వరికి పట్టంది నాకే పట్టాలి. ఇప్పుడు నేను లేకపోతే ఏదో లోకం నడవదా అన్నంత బాధ్యతలు. అప్పుడేమవుతది ఖచ్చితంగా మనల్ని మనం బంధించుకుంటున్నాం అన్నమాట. ఏదో మనమే గది తలుపేసేసుకొని, తాళం వేసేసుకొని, అయ్యో నన్ను బంధించారు అని బయట వాళ్ళని అడిగితే ఏమంటారు? ఇదేంటి పిచ్చా నీకు అంటారు. అలాగా ఒక శిష్యుడు వెళ్తాడు గురువు దగ్గరికి. వెళ్ళి స్వామి నాకు ఇన్ని బంధాలు ఉన్నాయి కదా, ఆ సంసారంలో ఉన్నాను, నేను ఉద్యోగం చేయాలి, భార్య పిల్లల్ని చూడాలి, అందరినీ చూడాలి కదా, మీరేమో ఏదో ఇలాగ ధ్యానం చేయమని అది ఇది చెప్తారు, ఎలా చేస్తారు, నాకు కష్టం కదా అంటారు. అవును కదా అంటారు. ఈయన సరే పద అని చెప్పి ఎక్కడికో వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే గురువు గారు ఏం చేస్తారు, సడన్ గా ఆయన చెట్టుని ఆయన గట్టిగా పట్టేసుకుని విడు 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 అంటారనమాట. శిష్యుడు అంటారు, ఏంటి స్వామి ఎలా అంటున్నారు, విడవమంటారేంటి, మీరే కదా పట్టుకున్నారు. కాదయ్యా చెట్టు పట్టుకుంది అంటే, ఊరుకోండి మీరే పట్టుకున్నారు. ఆహా, ఇక్కడ అంతే అవుతుంది. ఎందుకంటే బంధాలు ఉంటాయి, కానీ ఆ బంధాన్ని ఏ రకంగా పట్టుకోవాలనేది మన చేతిలో ఉంది అంటారు. బంధాలని కేవలం బాధ్యతగా అంటే శరీరం వరకే అది వర్తించేటట్టు చేస్తామన్నమాట. ఎంత బంధమో అంతవరకు, ఎంత బాధ్యత అంతవరకునే చేస్తాం తప్పితే దాన్ని మరీ ఎక్కువగా తీసేసుకొని ఓ బరువులా చేసేసుకొని ఇంకా వాళ్ళ జీవితం మన జీవితం ఇంకా అందరి జీవితం కూడా నా వల్లే నడుస్తుంది అనే భ్రమలో ఉండమన్నమాట. ఆ భ్రమ ఎంతవరకు ఉందో మనము బంధ విముక్తులం కాలేము. అంటే ఆ బంధం అనేది ఎవరో వేయలేదు సంఖ్యలు, మనకి మనం వేసేసుకున్నాం. మళ్ళీ అంటాం అనమాట, ఇన్ని సంఖ్యలు ఉన్నాయి కాబట్టి నేనేం సాధన చేయలేకపోతున్నావు అని. సో స్వామి ఏమంటారు, ఈ ముక్తి అనేది నిజంగా ఎవరో ఏదో మనకి తీసుకురావాల్సిందో, మనం ప్రయత్నం చేసి ముక్తిని తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు. ఆటోమేటిక్ గా మనకి ఉన్నదే, మనం కావాలని అన్ని సంఖ్యలు వేసేసుకుని మళ్ళీ ఎవరినైనా అడుగుతున్నాం, బాబు బంధ విముక్తిని చేయండి, నేను విముక్తి అవ్వాలనుకుంటున్నానని. అలా ఉంది మన పని అని చెప్తున్నారు. మనమంతా ఇదే చేస్తున్నాము. సత్యానికి మనకి భేదం ఉందని ఊహించుకొని భేదభావం కల్పించుకుంటూ ఉంటాము. తర్వాత ఎంతో సాధన చేసి భేదభావాన్ని వదిలించుకొని సత్యంతో ఏకమవుతూ ఉంటాము. అయితే సత్యమేదో నిజమేదో మనకి తెలియక దానికి మనకి ఏదో తేడా ఉందనుకొని ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి అందరితో బంధుత్వం పెంచుకోవాలని, ఏదో బాధ్యతలు చేయాలని, అదని ఇదని ఎంతెంతెంతో పెంచేసుకొని అబ్బో ఇంత చేస్తున్నాము, నాకేమీ ప్రశాంతత లేదు, ఏం చేయాలని ఎప్పుడో గురువుని పట్టుకుంటే ఆయన చెప్తారు, ముందు ఇవన్నీ వదిలించుకోమ్మా అంటే అవన్నీ వదిలించుకుంటే నెమ్మదిగా మన ఆలోచనలు కూడా వదులుతాయి కదా. ఆ తర్వాత మనం ప్రశాంతతమైన ఒక స్థితికి వెళ్తాం. అప్పుడు మనం ఏమంటాం, ఎప్పుడు నేను సత్యాన్ని గ్రహించానంట, నువ్వు సత్యాన్ని గ్రహించినా గ్రహించకపోయినా, ముక్తి పొందినా పొందకపోయినా నువ్వు ఆల్రెడీ ముక్తిలో ఉన్నావు యాక్చువల్గా. కానీ మనం కావాలని బంధించేసుకుంటున్నాం అనమాట. ఈ రకంగా మన జీవితం తయారైపోతుందంట. ఈ భేదభావం కల్పించుకోవడం ఎందుకు, దాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు? ఫస్ట్ ఇలాగా అదేదో వేరు నేనేదో వేరు అన్నట్టు, అసలు సత్యం ఏదో, నాకు ఆత్మతో సంబంధం లేదు, భగవంతుడు ఎక్కడో ఉన్నారు, నేను భగవంతుని కాదు మామూలు మనిషిని కాబట్టి నాకు ఇన్ని పరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అయ్యి బాహ్య ప్రపంచంలో తిరిగేసి ఇంకా ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాక ఇంకా అక్కడ ఏముంటాయి, కష్టాలు నష్టాలు దుఃఖాలు తలనొప్పులు ఇవే ఉంటాయి. అప్పుడు తిరుగుతాం అనమాట, నాకు ఏంటి ఇంత ఉంది ఇక్కడ, ఏమి నాకు ప్రశాంతత లేదు, ఏం చేయాలి జీవితంలో అన్నప్పుడు భగవంతుడు మనకి గురువు రూపంలో వచ్చి బోధ చేస్తారనమాట.